హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్సేస్ చెప్పుకుంటున్నాం. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్సేస్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఏపీఎస్సి గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే జనరల్ ఎస్సేస్ ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ ఎస్సేస్ తెలుసుకుంటున్నాము. ఈ వీడియోలో మనం విద్యార్థులు, స్టూడెంట్స్, సంఘ సేవ, ఎన్ఎస్ఎస్ పథకం, నేషనల్ సర్వీసెస్ స్కీమ్, సంఘ సేవ, జాతీయ సేవా పథకం, విద్యార్థులు సంఘ సేవ టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎస్సే విద్యార్థులు సంఘ సేవ ఎన్ఎస్ఎస్, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్. విద్యార్థులంటే శ్రీశ్రీ గారు అన్నట్టు పావన నవజీవన బృందావన నిర్మాతలు, రాబో యుగం దూతలు అన్నది వాస్తవం. విద్యార్థులంటే శ్రీశ్రీ గారు అన్నట్టు పావన నవజీవన బృందావన నిర్మాతలు, రాబో యుగం దూతలు. పావన నవజీవన బృందావన నిర్మాతలు, రాబో యుగం దూతలు అని విద్యార్థుల గురించి శ్రీశ్రీ గారు కవిత చెప్పారు. విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ విద్యార్థులు కూడా ఈ దేశపు పౌరులే. భావి భారతాన్ని నిర్ణయించవలసింది యువకులే, యువతనే. ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ ఉద్యమాలలోనూ విద్యార్థులు కూడా పాలు పంచుకుంటారు. చిన్నవాళ్ళైనా నెత్తురు నుండే శక్తులు కలవాళ్ళు, చిన్నవాళ్ళైనా నెత్తురు మండే ఉడుకు రక్తం గల శక్తి కలవాళ్ళు విద్యార్థులు. చిన్నవాళ్ళైనా నెత్తురు మండే శక్తులు, ఉడుకు రక్తం శక్తులు గల వాళ్ళు విద్యార్థులు. పిడికిలి బిగించే ధైర్యవంతులు వాళ్ళు, పిడికిలి బిగించే చైతన్యవంతులు, ధైర్యవంతులు విద్యార్థులు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు, కానీ కల్లాకపటం తెలియని నిర్మల మనస్కులు విద్యార్థులు. విద్యార్థులు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే. కాబట్టి సంఘ సేవలో విద్యార్థులకు కూడా బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా సంఘ సేవ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం. అదేవిధంగా మనం 10 మందిలో ఉన్నప్పుడు మన వల్ల ఆ 10 మందికి ప్రయోజనం ఉండాలి, మన వల్ల మరొకరికి లాభం మేలు కలగాలి. ఆ విధంగా పరస్పర సహకారం, పరోపకారం మంచిగా మెలగడమే సంఘసేవ అనిపించుకుంటుంది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అని, చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అని జీవించడం సంఘజీవి యొక్క లక్షణం కాదు. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయని గురజాడవారు అన్నట్లు ఇతరులకు మనం తోడ్పడాలి. సొంత లాభం కొంత మానుకు పొరుగువానికి తోడుపడబోయని మన గురజాడవారు అన్నట్లు ఇతరులకు మనం తోడ్పడాలి. ఇతరులకు మనం తోడ్పడినప్పుడు దానినే సంఘీభావం అంటారు. సంఘ సేవ ఎలా చేయాలి, ఏ పనులు చేస్తే సంఘసేవ అవుతుంది, విద్యార్థులు చేయదగిన కార్యక్రమాలు ఏవి? ప్రమాదాల బారి నుంచి కాపాడటం. ప్రజలు ఎవరైనా ప్రమాదాల బారిన పడితే ప్రమాదాల బారి నుంచి వారిని కాపాడటం. వృద్ధులకు, అంగవికలులకు చేయూతను అందివ్వటం. ఆపదలో ఉన్న వారికి సహకారం అందించడం. విద్య లేని వారికి విద్యాదానం చేయటం. మురికి వాడలను పరిశుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం.
ఇవి విద్యార్థులు చేయవలసిన కనీస కార్యక్రమాలు. సంఘ సేవకు పదవులు అక్కరలేదు, ధనము అంతగా అవసరం లేదు. సేవా తత్పరత ఉంటే చాలు, మానవతా దృక్పథం ఉంటే చాలు. కొందరు కీర్తి కోసం, ప్రచారం కోసం సేవ చేస్తున్నట్టు నటిస్తారు. అది స్వార్థపూరితమైన ప్రవర్తన అవుతుంది. విద్యార్థులు అటువంటి వారు కారు. నిజంగా తలుచుకుంటే విద్యార్థులు చేయలేనిది అంటూ ఏదీ ఉండదు. ఉత్సాహం, బలం, ఆసక్తి గల విద్యార్థులు అసలైన సంఘ సేవా పరాయణులుగా ఉంటారు. అందుకనే జాతీయ సేవా పథకం, నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS విద్యాలయాలలో ప్రవేశపెట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం 1969లో ప్రవేశపెట్టింది. జాతీయ సేవా పథకం, నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS విద్యాలయాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని కేంద్ర ప్రభుత్వం 1969లో ప్రవేశపెట్టింది. విద్యార్థులు ఇందులో చేరి 2 సంవత్సరాలు శిక్షణ పొందాలి. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఒక కార్యాలయం ఉంటుంది, ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఆయా కళాశాలల్లోని ఒక లెక్చరరు NSS ఆఫీసర్గా ఉంటారు. NSS సర్టిఫికేట్ పొందిన విద్యార్థికి విశ్వవిద్యాలయాలలో సీట్లకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి విద్యార్థుల్ని ఈ పథకం బాగా ఆకర్షింపజేస్తుంది. ఈ జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు చేసే సంఘ సేవా కార్యక్రమాలు కొన్నింటిని తెలుసుకుందాం. కళాశాలలను పరిశుభ్రంగా ఉంచటం, తోటలు పెంచటం, రోడ్లు వేయటం, పరిసర గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలలో రోడ్లు వేయటం, మురికి వాడలను శుభ్రపరచడం, నిరక్షరాస్యులకు విద్యను బోధించడం, ఆరోగ్య సూత్రాలను, వయోజన విద్య ఆవశ్యకతను, జనాభా సమస్యను నివారించడానికి ప్రజలకు అవగాహన కల్పించడం, వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు ప్రజలకు సహాయం చేయడం, ధనవంతుల నుంచి విరాళాలు సేకరించి బీదవారికి, అనాథలకు సహాయపడటం, ప్రజలకు పొదుపు ఆవశ్యకతను తెలియచెప్పడం, అంటువ్యాధుల వల్ల వచ్చే అరిష్టాలను అరికట్టడానికి తగిన విధానాలను ప్రచారం చేయటం మొదలైనవన్నీ కూడా NSS కిందికి వస్తాయి. ప్రతి కళాశాలలోనూ ఈ జాతీయ సేవా పథకంలో చాలామంది విద్యార్థులు చేరి సంఘ సేవ చేస్తున్నారు. NCC స్కౌట్స్లలో కూడా చేరి సంఘ సేవ చేయవచ్చును. విద్యార్థులు లయన్స్, రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి కూడా సామాజిక సేవను ఈనాడు చేస్తున్నారు. శ్రమదానం వల్ల విద్యార్థులు సంఘ సేవ చేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వ సంస్థలు, దేశ సేవకులు అనిపించుకునే నాయకులు చేయలేని పనులను విద్యార్థులు చేసి చూపించడం ప్రశంసనీయం. అయితే NSSలో విద్యార్థులే చేరుతున్నారు తప్ప విద్యార్థినులకు ఎక్కువ అవకాశాలు కలగటం లేదు. విద్యార్థినులకు కూడా అవకాశాలు కల్పించాలి. కుట్టు దుస్తుల తయారీ, కుట్లు, అల్లికలు, చిన్నపిల్లల ఆరోగ్యం, కూరగాయల పెంపకం, స్త్రీల సమస్యలు మొదలైన వాటి పట్ల ప్రజల్లో అవగాహన కలిగించి మహిళలకు అవగాహన కలిగించి సహకరించగలరు. విద్యార్థులు సంఘ సేవ చేయడంలో వారికి ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తమ దేశభక్తిని ప్రకటించుకునే సువర్ణావకాశం సంఘ సేవ ద్వారా విద్యార్థులకు లభిస్తుంది. కార్యదీక్ష, దక్షతలు విద్యార్థులకు అలవడతాయి. కాబట్టి విద్యార్థుల్ని సత్పౌరులుగా తీర్చిదిద్దే సంఘ సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. వారికి అవార్డులు, రివార్డులు ఇచ్చి ఇంకా ప్రోత్సహించాలి. విద్యార్థులు భావి భారత పౌరులు. వారిలో దేశభక్తిని పెంపొందింప చేయడానికి ఈ సంఘ సేవా కార్యక్రమాలు ఎంతో
యోగదాయకంగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులను ప్రభుత్వాలు, గురువులు, టీచర్సు, లెక్చరర్స్ అందరూ ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు కూడా ఈ సంఘ సేవలో విద్యార్థుల్ని పాల్గొనేటట్టు తల్లిదండ్రులు, లెక్చరర్సు, టీచర్సు, ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వారికి తగిన ప్రోత్సాహం, అవగాహన కలిగించాలి. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని వారికి తెలియచెప్పాలి. వారిలో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష మొదలైన సద్గుణాలు అలవడేటట్టు టీచర్లు, లెక్చరర్లు, తల్లిదండ్రులు, ప్రభుత్వం సహకరించాలి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.